హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ ప్రణయ్ గోరే, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. కరెంట్ జనరేషన్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎటువంటి హార్ట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. గురక పెట్టే వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు హార్ట్ అటాక్స్ వస్తాయని చెప్పేసి. సో ఇలాంటి ప్రశ్నలు అందరికీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో సార్, నార్మల్గా ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. నార్మల్గా పెద్దవాళ్ళకంటే వాళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్ లేదా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల వాల్స్ బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మరి 10th క్లాస్ చదివే పిల్లలకి లేకపోతే అంతకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. సో మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? సో ఈ వయసులో యంగ్ పాపులేషన్లో హార్ట్ అటాక్ రావడం ఇది కొత్తదేం కాదు. ఇట్స్ జస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వాటితో మనకు కొంచెం తొందరగా తెలుస్తుంది. సో మనం కొందరికి డౌట్ ఉంటుంది కోవిడ్ వచ్చిన వల్ల లేదంటే వ్యాక్సిన్ తీసుకున్న వల్ల ఇది ఉందంటే మనం లాస్ట్ 10 years నుంచి సపోజ్ ఫాలో చేస్తే ఇవన్నీ యంగ్ హార్ట్ అటాక్స్, డెత్ ఇన్ యంగ్ పీపుల్ ఇవన్నీ వెరీ కామన్. సో ఇట్ హ్యాస్ బీన్ దేర్, నథింగ్ న్యూ. సో కారణాలు ఏంటంటే హార్ట్ స్ట్రోక్ రావడం బికాస్ లైఫ్ స్టైల్ ఈజ్ చేంజింగ్. సో మనము లైఫ్ స్టైల్లో సిడెంటరీ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువైపోయింది. మనం బయట పడడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ తగ్గించేసి జంక్ ఫుడ్ తినడం, డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి, స్మోకింగ్, ఆల్కహాల్ అట్ యంగర్ ఏజ్. సో ఎక్స్పోజర్స్ చేంజ్ అయ్యి పేషెంట్ హెస్ బికమ్ మోర్ మార్బిడ్, అంటే ఒబేస్ అవుతున్నారు. దీనివల్ల రిస్క్ ఆఫ్ కారోనరీ ఆర్టరీ డిసీజ్ పెరుగుతుంది. సో హార్ట్ ఆర్టరీస్లో బ్లాకేజెస్ రావడం ఇవన్నీ మనం ఒక పర్సన్ బర్త్ అయిన తర్వాత చూస్తే సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్, ఫస్ట్ డికేడ్ ఆఫ్ లైఫ్ నుంచి స్టార్ట్ అయింది. మోర్ దెన్ 10 years చిన్న బ్లాకేజెస్ రావడం మొదలైతాయి. సో డిపెండింగ్ ఆన్ రిస్క్ ఫ్యాక్టర్స్, తనకేముంది, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఈస్ నాట్ గుడ్, డైటరీ ప్యాటర్న్స్ ఆర్ నాట్ గుడ్, దీనివల్ల ఈ బ్లాకేజెస్ అనేది పెరుగుతాయి. సో డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు ఈ బ్లాకేజెస్ ఆర్ దిస్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ బ్లాకేజెస్ అనేది పెరుగుతాయి. సో బ్లాకేజెస్ అనేది స్లోలీ ది ప్లాక్ అనేది స్టార్ట్ బిల్డింగ్ అప్. ఒక స్టేజ్ వస్తుంది వేర్ మోర్ దెన్ 70% దాటిందంటే పేషెంట్స్కి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. సో కొందరికి ఏంటంటే ఈ ప్లాక్ థిన్ కాప్డ్ హై రిస్క్ ప్లాక్స్ ఉంటాయి. సో డ్యూ టు ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా స్ట్రెసర్స్ కానీ దిస్ ప్లాక్ రప్చర్స్. సో వెన్ ఎవర్ ప్లాక్ రప్చర్ ఏంటంటే బాడీ ఆర్టరీస్లో ఎండోథీలియం అనేది ఒక లేయర్ ఉంటుంది విచ్ ప్రొటెక్ట్స్ ది ఇన్నర్ పార్ట్స్ ఫ్రమ్ ది flowing blood. సో వెన్ ది ఎండోథీలియల్ డ్యామేజ్ అయిందంటే ఈ ప్లేట్లెట్స్ అనేది దాన్ని అతుక్కొని బ్లడ్ క్లాట్స్ ఫామ్ చేస్తాయి. సో దాట్ ఈస్ వాట్ ఈజ్ హార్ట్ అటాక్. సో ఇలా హార్ట్ అటాక్ మొదలవుతుంది. సో స్పెక్ట్రమ్ ఆఫ్ హార్ట్ డిజీజెస్ లైక్ స్లోలీ ప్రోగ్రెసింగ్ చిన్న బ్లాకేజెస్తోని 70% దాటితే దట్ ఈస్ క్రానిక్ ఆబ్స్ట్రక్షన్. సడన్గా రప్చర్ అయ్యి వెసల్ క్లోజ్ అయిందంటే ఇట్స్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎందుకు చూస్తున్నామంటే బేసికలీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ప్లస్ ఎవ్రీబడి ఈజ్ మోర్ అవేర్ అండ్ నౌ సోషల్ మీడియా ఈజ్ టూ మచ్. సో ఇట్ ఈస్ ఈజీలీ పిక్డ్ అప్ అండ్ దెన్ పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్ నౌ. సార్, నార్మల్గా ఇప్పుడు 2 days నుంచి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తను ఒక పెళ్ళికి అటెండ్ అయ్యి ఫోటో దిగుతూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. కొంతమంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఆడుతూ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? సో హార్ట్ స్ట్రోక్ అంటే ఇట్స్ అన్ అక్యూట్ ఈవెంట్. సో సడన్లీ వస్తుంది. సో సిమ్టమ్స్ దానికైనా ముందు అంటే కొందరికి బ్లాకేజెస్ 70% కైనా ఎక్కువ ఉన్నా, ఆర్ బ్లాకేజెస్ విచ్ ఈస్ కాజింగ్ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ బ్లడ్ ఫ్లో టు ద హార్ట్. అంటే వెన్ ఎగ్జర్షన్ చేసినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే దే స్టార్ట్ డెవలపింగ్ సిమ్టమ్స్. అనే ఎగ్జర్షన్ చేస్తే హార్ట్కి బ్లడ్ ఫ్లో సరిపోక పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో దాట్ ఈస్ ద ఫస్ట్ క్లాసికల్ సిమ్టమ్స్. ఎగ్జర్షనల్ చెస్ట్ పెయిన్ అంటే మెట్లు ఎక్కేటప్పుడు లేదంటే నార్మల్ వాక్కి వెళ్ళేటప్పుడు, రూటీన్ యాక్టివిటీస్ ముందు కంఫర్టబుల్గా చేస్తున్నారు, కానీ ఈ మధ్య కాలం ఏంటంటే కొంచెం కూడా నడిస్తే ఛాతీలో బరువులాగా ఉంటుంది, థ్రోట్ పెయిన్ వస్తుంది, అది కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత రిలీవ్ అవుతుంది, కొంచెం ఎగ్జర్షన్ చేస్తే ఇంకా పెరుగుతుంది, చెమటలు వస్తున్నాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఆర్ వార్నింగ్ సైన్స్. నడుస్తే ఆయాస్ పడడం ఇవన్నీ సజెస్ట్ ఏదో హార్ట్లో సమ్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఆన్. సో అప్పుడే మనం పికప్ చేస్తే వీ కెన్ అవాయిడ్ సర్టన్ థింగ్స్. సో కానీ కొందరికి ఏంటంటే ఈ ప్లాక్స్ ఉంటాయి, దే స్టార్ట్ డెవలపింగ్ 30% అన్నా 20% అయినా కానీ దిస్ మైట్ బి హై రిస్క్ ప్లాక్స్. సో ఈ హై రిస్క్ ప్లాక్ అనేది ఏంటంటే రీసెంట్గా సమ్ అక్యూట్ ఇన్ఫెక్షన్ అయింది, ఫ్లూ కానీ, ఆర్ దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్మోకర్స్,
దీనిలో ఏంటంటే సమ్ ట్రిగర్ అండ్ దెన్ దిస్ ప్లాక్ రప్చర్స్ అండ్ దెన్ హార్ట్ స్ట్రోక్ అకర్స్ అండ్ దెన్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హార్ట్ డజంట్ రెస్పాండ్ వెరీ ఫైన్ అండ్ దెన్ దే డోంట్ టాలరేట్ ఇట్. అప్పుడు ఎరిథ్మియాస్ అంటే VTVF వచ్చి దే కొలాప్స్ అండ్ క్రాష్ అండ్ ఫాల్ డౌన్. సో దట్ ఈస్ మోస్ట్ కామన్ దిస్ థింగ్. కొందరికి ఏంటంటే స్ట్రెయినియస్ యాక్టివిటీ చేసేటప్పుడు వస్తుంది, అంటే మేబీ స్పోర్ట్స్ మెన్ కానీ హెవీ వెయిట్ లిఫ్టర్స్ కానీ. దీంట్లో ఏంటంటే వెన్ దే డూ స్ట్రెయినియస్ యాక్టివిటీ ఏమవుతుందంటే హార్ట్ బ్లడ్ పంప్ చేసిన తర్వాత అయోటా అని మేజర్ వెసల్ ఉంటుంది, అది వెసల్ పూర్తిగా బాడీకి బ్లడ్ సప్లై చేస్తుంది. సో ఇంట్రా అయోటిక్ ప్రెషర్స్ చాలా పెరిగి దెర్ విల్ బి టేర్స్, సో డైసెక్షన్ అంట. సో అయోటిక్ డైసెక్షన్ ఈజ్ అగైన్ వన్ డ్రెడెడ్ కాంప్లికేషన్ ఇన్ స్ట్రెయినియస్ దిస్ థింగ్. కొందరికి కార్డియోమయోపతి ఉంటుంది, అంటే హార్ట్ గుండె కండ్రం, అంటే గుండె కండ్రం ప్రాబ్లం. సో కార్డియోమయోపతితోనే వెన్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెయినియస్ యాక్టివిటీస్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ దే హియర్ సమ్ లౌడ్ సౌండ్, ఈ సిచ్యువేషన్స్లో VTVF వచ్చి ట్రిగర్ అయ్యి వి లూజ్ దెమ్. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ దేర్. ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్ మనం చెప్పడానికి హార్ట్లో బ్లాకేజ్ వచ్చే ఆర్ హార్ట్ స్ట్రోక్తోనే సడన్ డెత్ అవుతుంది. బట్ అయోటిక్ యాన్యూరిజం, రప్చర్ ఆఫ్ దిస్ అయోటిక్ డైసెక్షన్స్, పల్మనరీ ఎంబాలిజం అంటే రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ పల్మనరీ ఆర్టరీ ఎక్కడి నుంచో అరైజ్ అవుతుంది, అక్కడ సడన్లీ బ్లడ్ క్లాట్ ఫామ్ అయితే దెన్ సడన్లీ బ్లడ్ హార్ట్కి సరిపోయిన బ్లడ్ సరిపోదు, బీపీ పడిపోయి we lose such kind of patients. So these are some common factors where we see sudden deaths in younger populations. ఓకే సార్, ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళని కూడా చూస్తే కార్డియో కొంతమంది 1.5 అవర్ చేస్తారు, 1 అవర్ చేస్తారు, బికాస్ వెయిట్ లాస్ అవుతాం కార్డియో చేయడం వల్ల, ప్లస్ హార్ట్ హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి అని అంటుంటారు. సో జిమ్లో కార్డియో ఎంతసేపు చేయాలి సార్? సో ఇట్ ఈస్ ఎంతసేపు చేయాలంటే ఇట్ ఈస్ అప్ టు అన్ ఇండివిజువల్ ఎంతసేపు చేయాలని. సో రికమెండేషన్స్ పరంగా చూస్తే 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఈస్ మోర్ దాన్ ఇనఫ్. హై ఇంటెన్సిటీకి వెళ్తున్నామంటే మనం కార్డియో ఎక్సర్సైజ్ అండ్ మోర్ దాన్ దాట్ ట్రైన్ చేస్తున్నామంటే 30 minutes a day ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. దానికన్నా ఎక్కువ మనం చేయగలుగుతున్నామంటే ఇట్స్ ఫేర్ ఇనఫ్. కానీ మనం వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ బాడీ టు అటైన్ దట్ పర్టికులర్ దిస్ థింగ్. అన్నెసరీ బాడీని స్ట్రెచ్ చేసి అది చేస్తే దెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఓకే, సో ఇన్ అ వే నార్మల్ ఇండివిజువల్ మేము ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారంటే 45 minutes a day is more than enough. 5 days a week if you can, it's very good. Whole week you can continue, అది మన పైన ఉంటుంది. అండ్ హై ఇంటెన్సిటీ చేస్తున్నారంటే 30 minutes more than enough. ఓకే సార్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్? సో ఒబెసిటీ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్. వచ్చే 10 సంవత్సరంలో ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ బిగ్ ఫిల్డ్ విత్ పీపుల్ విత్ ఒబెసిటీ. ఇప్పుడు ఒబెసిటీ అనేది మన మైండ్ పర్సెప్షన్స్లో ఒకటి ఏంటి ఉంటుందంటే ఒక మనిషి లావుగా ఉండడం, బట్ ఇట్ ఈస్ నాట్ ది ఆల్వేస్ దిస్ థింగ్. సో ఇప్పుడు నేను కూడా నా BMI బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేస్తే ఐ మైట్ బి ఒబెస్. సో ఒబెసిటీ ఎవరు ఒబేస్ ఉన్నారంటే మనం తెలుసుకోవడానికి ఒక బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక సింపుల్ ఫార్ములా. సో యూ కెన్ గెట్ దిస్ థింగ్ చెక్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్, యూ సీ BMI క్యాల్కులేటర్. 2 basic థింగ్స్, ఒక హైట్ ఒక వెయిట్. మనం ఇది ఎంటర్ చేస్తే విల్ గెట్ అ బాడీ మాస్ ఇండెక్స్. సో ఏదైనా బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 22 ఉన్నారంటే యు ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. ఓకే, సో మోర్ దాన్ 30 ఉంటే మార్బిడ్లీ ఒబీస్. సో ఒబేసిటీ అనేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ ఒబేసిటీ. సో మన ఇండియన్స్ మనం మాక్సిమం చూస్తే అందరికీ కొంచెం లిటిల్ బిట్ పొట్ట ఉంటుంది. సో దట్ ఈస్ బేసికలీ అ విసరల్ ఫ్యాట్. ఓకే, సో మన ఇంటెస్టైన్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ డిపాజిట్. సో దాట్ ఈస్ ట్రబుల్సమ్. సో దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరుగుతుంది. సో దిస్ ఇన్ఫ్లమేషన్ ఈస్ ఇండైరెక్ట్ రిలేషన్ టు కార్డియోవాస్కులర్ ఈవెంట్స్, అంటే హార్ట్ స్ట్రోక్ రావడం ఇవన్నిటితో. ప్లస్ ఈ విసరల్ ఫ్యాట్తోనే ఇన్సులిన్, అంటే మన బాడీకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. సో మోర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఆల్సో. ప్లస్ ఒబేస్ పేషెంట్స్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, స్నోరింగ్ ఎక్కువ ఉండి రాత్రి సరిగ్గా పడుకోకుండా రాత్రంతా బాడీ కీప్స్ ఆన్ షఫ్లింగ్ బిట్వీన్ అవేక్ నాట్ అవేక్ అండ్ ఈ స్లీప్ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడప్పుడు తెలియకుండా దే రిమైన్ లైక్ దట్. సో దీనివల్ల ఏమవుతుందంటే సింపథెటిక్ డ్రైవ్ ఎక్కువ పెరిగి దే హ్యావ్ మోర్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ప్రమాదం పెరుగుతుంది. అరిథ్మియాస్ అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ ఆ పేషెంట్స్లో ఎక్కువ ఉంటాయి. సో ఒబేసిటీ అనేది చూస్తే ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్. సో అఫెక్ట్స్ హార్ట్ ఇన్ మల్టిపుల్ వేస్. సో నాట్ ఓన్లీ మన హార్ట్ బ్లాకేజెస్ కానీ బట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ మన అరిథ్మియాస్. సో ఇవన్నీ వెరీ కామన్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ థింగ్. సో అందుకే
హ్యావింగ్ అన్ adequate weight is the first స్టెప్ టువర్డ్స్ హెల్తీ హార్ట్ అని చెప్తాము. సో దట్ ఈస్ వాట్ ఈస్ వీ షుడ్ అండర్స్టాండ్. అంటే మన జనరల్ పబ్లిక్కి మనం చెప్తున్నామంటే ఒబేసిటీ అనేది ఒక కాన్సెప్ట్ తెలవాలి. మనం చెప్పలేం సంబడి పర్సన్ లుకింగ్ లీన్ బట్ మనం బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేస్తే మైట్ బీ హ్యావింగ్ మోర్ దిస్ థింగ్. సో అప్పుడు మనం తెలుసుకోవాలను మన బాడీ మాస్ ఇండెక్స్ ఇస్ లిటిల్ హై, వీ షుడ్ బి లిటిల్ కాషియస్. ఓకే సార్, నార్మల్గా హార్ట్ అటాక్ అంటే హార్ట్ లోపల వచ్చే ప్రాబ్లమా లేదా హార్ట్కి పంపించే నర్వ్స్లో అంటే బ్లడ్ పంపించే నర్వ్స్లో వచ్చే ప్రాబ్లమా? సో హార్ట్ అటాక్ అనేది ఇట్ ఈస్ రక్తనరంలో బ్లాకేజ్ వచ్చి సడన్గా క్లోజ్ అయ్యి గుండె కండరం డ్యామేజ్ అయ్యే పరిస్థితికి మనం హార్ట్ స్ట్రోక్ అంటాం. సో హార్ట్ అనేది ఒక పంపింగ్ మెషిన్, సో ఇట్ నెవర్ టైర్స్. దట్ ఈస్ ది ఓన్లీ గ్రేట్ పంప్ విచ్ we humans have. So it works with one muscle which keeps on pumping. వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ నుంచి బ్లడ్ వన్ చెంబర్ నుంచి ఇంకొక చెంబర్కి వెళ్తుంది. సో ఈ హార్ట్ పంప్ చేయాలంటే హార్ట్కి కూడా కొంచెం బ్లడ్ సప్లై అవసరం పడుతుంది. సో హార్ట్ హెస్ గాట్ మూడు రక్తనరాలు ఉంటాయి. సో ఏదైనా రక్తనరం క్లోజ్ అయింది అంటే ఈ మూడు రక్తనరాలు ఒక్కొక్క భాగంకి సప్లై చేస్తుంది. సో అంత పోర్షన్ ఆఫ్ మయోకార్డియం అంటే గుండె కండరం డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ బేసికలీ హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు హార్ట్ డిజీజ్ అని మనం చెప్తే ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్. అందులో హార్ట్ స్ట్రోక్ అనేది ఒక స్పెక్ట్రమ్, హైపర్ టెన్షన్ అనేది ఒక స్పెక్ట్రమ్. సో ఇప్పుడు కొత్తగా రికగ్నిషన్ అంటే బీయింగ్ దేర్ ఫర్ లాంగ్ టైం, బట్ కొత్తగా మనం ఒక నీష్ ఏరియా చూస్తే వాల్వులర్ ఇంటర్వెన్షన్స్ ఇస్ అ న్యూవర్ దిస్ థింగ్. సో గుండె లోపల ఉన్న వాల్వ్స్ ఒక కన్నం నుంచి ఇంకొక కన్నంకి రక్తం వెళ్తుంది, దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే లీక్ కానీ సన్నబడడం కానీ దీన్ని కూడా హార్ట్ డిజీజ్ లోపలనే మనం కన్సిడర్ చేస్తాం. ప్లస్ వాస్కులేచర్ అంటే నాట్ ఓన్లీ గుండెకి సంబంధించిన వాస్కులేచర్ బట్ పెద్ద రక్తనరాలు విచ్ సప్లైస్ టు ద బాడీ, దానిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తే దట్ ఈస్ కూడా పార్ట్ ఆఫ్ హార్ట్ డిజీజ్. దెన్ హార్ట్ రన్స్ ఆన్ సమ్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. సో కండక్షన్ అబ్నార్మాలిటీస్ వచ్చినా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్. సో మీరు వినుంటారు ఓల్డర్ పాపులేషన్స్ 70s 60sలో పేస్ మేకర్ అవసరం పడింది. సో దిస్ ఈస్ కండక్షన్ అబ్నార్మాలిటీ. ఓకే, కొందరికి అరిథ్మియాస్ ఉంటాయి అంటే హార్ట్ రేట్ సడన్గా జంప్ అవ్వడం. సో దిస్ ఈస్ ఆల్సో కండక్షన్ అబ్నార్మాలిటీ, సమ్ వే ఆఫ్ దిస్. సో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఇన్ ద హార్ట్. సో ఇట్స్ అ హ్యూజ్ స్పెక్ట్రమ్. సో అవుట్ ఆఫ్ విచ్ కారణరీ ఆర్టరీ డిసీజ్ అంటే బ్లాకేజ్ రావడం ఈజ్ వన్ అండ్ ఇట్స్ అ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విచ్ వీ ఫేస్. అండ్ దీంతోనే మ్యాక్సిమం we lose maximum amount of people. సార్, కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్స్ వేసి పంపిస్తూ ఉంటారు, అలానే కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్లో స్టంట్స్ వేస్తూ ఉంటారు సార్? హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆర్టరీ క్లోజ్ అయింది. సో మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ మనం చూస్తున్నామంటే స్టెంట్ పెట్టుకోవడం. ఓకే, స్టేబుల్ హార్ట్ డిసీజ్ అంటే బ్లాకేజెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతున్నాయి. ఆల్ 3 వెసల్స్లో 3 రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయి, క్రిటికల్ ఉన్నాయి. బైపాస్ సర్జరీ అప్పుడు ఆప్షన్ ఉంటుంది. సో బైపాస్ సర్జరీ ఇస్ నథింగ్ బట్ అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. దానిలో మనం ఉన్న బ్లాకేజెస్ని పెద్ద రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళం కింద కనెక్ట్ చేసి డిజిటల్ ఫ్లో మెయింటైన్ చేస్తాం. సో హార్ట్కి బ్లడ్ ఫ్లో సరిపోయేటట్టు ఉంటుంది. సో 3 రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉండి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న యంగ్ పేషెంట్స్ బైపాస్ సర్జరీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే, బట్ కరెంట్ జనరేషన్లో ఉన్న టెక్నాలజీతోని ఉన్న స్టెంట్స్ విత్ థిన్నర్ స్ట్రట్స్ అండ్ న్యూవర్ జనరేషన్ స్టెంట్స్ విత్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ ఇన్ టు పిక్చర్, బోత్ ఆర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. ఈవెన్ మనం ఇఫ్ సపోజ్ ఐ హ్యాడ్ టు గెట్ ప్రొసీజర్ డన్ ఫర్ మై దిస్ థింగ్, సో ఐ క్యాన్ కన్సిడర్ బోత్ ఆప్షన్స్ నౌ. కొంచెం మనం ఇదే 5 years బ్యాక్ మనం మాట్లాడితే bypass surgery had some edge over stenting, but now more or less both are equal. సార్, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఒబెసిటీ గురించి గురక గురించి చెప్పారు సార్. సో కొంతమంది ఆ రోజు ఓవర్గా వర్క్ చేయడం వల్ల అలిసిపోయి గురక పెడుతూ ఉంటారు. కొంతమంది నార్మల్గానే ఏం చేయకపోయినా సరే గురక అనేది పెడుతూ ఉంటారు. కొంతమంది లోగా పెడతారు, కొంతమంది హైగా పెడుతూ ఉంటారు. సో గురక పెట్టే వాళ్ళకు కూడా హార్ట్ డిసీజెస్ ఎక్కువ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని వింటూ ఉంటాం సార్. సో అంటే ఎటువంటి స్టేజ్ అంటే గురక ఏ విధంగా పెడితే మనకి హార్ట్ ప్రాబ్లమ్ ట్రిగర్ అవుతుంది అని చెప్పేసి? సో గురక అనేది బేసికల్లీ దాని వెనుకల లాజిక్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఎయిర్వే అనేది మనం బ్రీదింగ్ చేస్తాము, ఎయిర్ గోస్ ఇన్ కమ్స్ అవుట్. సో మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మసిల్ రిలాక్స్ అవుతుంది. సో కొంచెం గొంతు దగ్గర ఉన్న మసిల్స్ కూడా అప్పుడు రిలాక్స్ అవుతాయి. సో దిస్ మసిల్స్ మే ఫాల్ డౌన్ ఆన్ ది ఎయిర్వే కాజింగ్ ఆబ్స్ట్రక్షన్. ఓకే, సో అప్పుడు ఈ
ఆబ్స్ట్రక్షన్ వల్ల సౌండ్ వస్తుంది. సో దట్ ఈస్ గుర్కా, స్నోరింగ్. ఓకే, సో వాట్ హ్యాపన్స్ హియర్ ఈస్ విత్ స్నోరింగ్, అదే మనం కొంచెం ఇంకా ముందుకు స్టేజ్కి వెళ్తే అప్పుడప్పుడు ఈ బ్రీదింగ్ అనేది ప్యాటర్న్ స్లో డౌన్ అవుతుంది. సో హైపోయాప్నియా అంటాం. కొందరు కొంచెం సేపటి కోసం బ్రీదింగ్ ఆపేస్తారు. ఓకే. సో ఇది మోర్ దాన్ 10 seconds ఆపుతున్నారు బ్రీదింగ్ డ్యూరింగ్ దేర్ స్లీప్ టైం అంటే ఏప్నిక్ ఫేజ్ ఇస్ గోయింగ్ అప్. సో ఈ ఏప్నియా హైపోయాప్నియా ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. దిస్ డిసైడ్స్ వాట్ ఈస్ ద సివియారిటీ ఆఫ్ ఓఎస్ఏ, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇది ఎక్కువ ఉంటే అప్పుడు గుండెకి ప్రమాదం కానీ, లేదంటే దీనివల్ల పేషెంట్స్కి ఉన్న ప్రమాదం పెరుగుతుంది. ఏమవుతుందంటే నైట్ టైం అంతా డిస్టర్బెన్స్ ఉండి డే టైం దే ఆర్ నాట్ ఫ్రెష్, అంటే మబ్బు ఉండడం, డే టైం స్లీపినెస్ పెరగడం. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఒక 10 మనుషులు కూర్చున్నారు, కొంచెం సేపు అలోన్ ఉన్నారంటే అప్పుడే పడుకుంటారు. సో ఇవన్నీ సిమ్టమ్స్ వాళ్ళలో మొదలవుతాయి. సో దీనిలో ఏంటంటే సింపథెటిక్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్. సో దీనివల్ల హార్ట్ పైన ప్రమాదాలు పెరుగుతాయి. సో వెన్ యూ నో ఏప్నియా హైపోయాప్నియా ఇండెక్స్ ఇస్ సజెస్టింగ్ ఇది సివియర్ డిజీజ్ ఉంది అంటే we will consider this is patient high risk and this patient requires treatment. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే స్లీప్ స్టడీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. సో దానిలో స్లీప్ ప్యాటర్న్ అనేది తెలుసుకుంటారు, హౌ మచ్ టైం తన బ్రీదింగ్ ఆపుతున్నారు. లేదంటే యూజువల్లీ నార్మల్ మనం పేషెంట్స్కి హిస్టరీ తీసుకుని బెడ్ పార్ట్నర్తో అడుగుతాం. సో తన గుర్కా తీసుకుంటున్నా, సార్ గుర్కా తీసుకుంటున్నారు. సో తీసుకునేటప్పుడు ఈ బ్రీదింగ్ ప్యాటర్న్ అనేది స్లో డౌన్ అవుతుందా, ఆపేస్తున్నారా, మరి సడన్గా రాత్రిపూట సడన్గా మెలకు వస్తుందా లేదా, అలా ఈ సిమ్టమ్స్ చెప్తే దెన్ వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ దెన్ వీ అడ్వైజ్ దెమ్ ఈ స్లీప్ స్టడీ. అప్పుడు ఇది తెలుస్తుంది. సో వీళ్ళకి అనేది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ వెయిట్ లాస్. సిప్యాప్ అనేది ఒక మషిన్ ఉంటుంది, సో విచ్ కీప్స్ పాజిటివ్ ప్రెషర్. సో దానివల్ల ఎయిర్ వే పేటెన్సీ ఉంటుంది, దే టాలరేట్ వెల్. సో ఇవన్నీ కొందరికి సర్జరీస్ అవసరం పడతాయి. ఏంటంటే కొందరికి ఈ జాస్ కొంచెం చిన్నగా ఉంటుంది, సో అప్పుడు అనటమికల్ ప్రాబ్లమ్స్. కొందరికి నెక్ హైట్ స్మాల్ ఉంటుంది, సో దానివల్ల గురికి వస్తుంది. కొందరికి ఒబెసిటీ వల్ల వస్తుంది. సో వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ హూ రిక్వైర్స్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. దాని పరంగా ఇట్ మూవ్స్ అహెడ్. బట్ ఓఎస్ఏ వెరీ నెగ్లెక్టెడ్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ది. ప్లస్ బీపీ ఉన్న పేషెంట్స్కి ఈ ఓఎస్ఏ ఉంది అంటే వాళ్ళ బీపీ కంట్రోల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ద సివియారిటీ ఇంక్రీజెస్ అది లూజ్ అవుతుంది. సో ఇది కంట్రోల్ చేస్తే ఆ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్కి వస్తుంది. సో దట్ ఈస్ హౌ వీ లుక్ ఇన్ టు దాట్. ఓకే సార్, అందరికీ ఉండే కామన్ డౌట్, నార్మల్గా షుగర్ బీపీ జెంటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటారు. సో అలానే ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే జెంటికల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది? ఎస్. సో ఫ్యామిలీ డిసీజ్ అంటే యంగర్ ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్తోనే ఫస్ట్ జనరేషన్ రిలేటివ్స్ చనిపోయారు ఆర్ డయాగ్నోజ్ అయింది అంటే అప్పుడు మనం వాళ్ళకు కూడా ఇట్స్ హై రిస్క్ ఫర్ దిస్ థింగ్ అనుకుంటాం. సో ఇది ఏంటంటే బేసికలీ లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ మోస్ట్ కామన్లీ మనం తెలుస్తాయి. సో అబ్నార్మల్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా, సో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విల్ బి వెరీ హై, ఆర్ దే గాట్ హై ట్రైగ్లిసరైడ్. కొందరికి లైపోప్రోటీన్ ఏ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిటితోనే దే హ్యావ్ అర్లీగా కొంచెం హార్ట్లో బ్లాకేజెస్ రావడం ఇవన్నీ మొదలవుతాయి. సో అవే మనం చూసుకోవాలి. సో హిస్టరీ తీసుకునేటప్పుడు కొన్ని వి ఆస్క్ few questions అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, బికాస్ దీస్ ఆర్ మోర్ కామన్ థింగ్స్. రేర్ మనం వీ కెన్ ఫైండ్ దెమ్ వన్స్ ఇన్ అ వైల్, బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వాట్ వీ షుడ్ కీప్ ఇన్ టు పిక్చర్. సపోజ్ మన ఫ్యామిలీలో యంగర్ ఏజ్లో పేరెంట్స్ ఆర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ లెస్ దెన్ 55 years ఆఫ్ ఏజ్లో డయాగ్నోస్ అయినరు అంటే వీ షుడ్ ఆల్సో గెట్ టెస్టెడ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సపోజ్ మీరు అడిగేది నాకు, సార్ వెన్ షుడ్ అ పర్సన్ గెట్ a cholesterol test check done is now recommendation is more than 18 years of age you should annually get your ఒక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ done. సో దానిలో మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తెలుస్తుంది. సో మోర్ ఆర్ లెస్ మన స్టడీస్ ఆర్ మెడికేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ only. సో ద లోవర్ ఇస్ బెస్ట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్. సార్ చాలా మందికి స్టంట్ వేసిన తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోరు సార్, అగైన్ స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో స్టంట్ చేసిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత ఆ పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనం స్టెంట్ వేసుకుంటున్నాం అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ మనం టెంపరీగా ఏదో వచ్చిన ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. బ్లాకేజ్ వచ్చింది, మనం దాన్ని ఓపెన్ చేసాము, బ్లడ్ ఫ్లో రిస్టోర్ చేసాము, బట్ మనం బేసిక్ దేని గురించి వచ్చింది, ఎందుకు ఆ బ్లాకేజ్ వచ్చిందని మనం టార్గెట్ చేయాలి. దాని గురించి మనం ఆలోచిస్తలేము. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో అథెరోస్క్లెరోసిస్ అనే దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్
కీప్స్ ఆన్ బిల్డింగ్ అప్ సిన్స్ వీఆర్ బార్న్. ఓకే, సో దానిలో ప్రికాషన్స్ తీసుకునేది ఏంటంటే ఇచ్చిన మందులు అన్ని సరిగ్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టెంట్ వేశారంటే 1 year కోసం 2 blood thinners కంపల్సరీ ఇస్తారు. సో దట్ దే హ్యావ్ టు బీ కంప్లైంట్ ఆన్. మానేశారంటే స్టెంట్లో మళ్ళీ అది మెటల్ కాబట్టి మళ్ళీ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు ఇస్తారు. సో దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో కొందరికి హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయి, మనలో స్టెంట్ పడింది అంటే LDL కొలెస్ట్రాల్ టార్గెట్ మనం 70 పెట్టుకుంటాం. సో ఒక్కసారి అయింది మళ్ళీ ఇంకొకసారి ఎపిసోడ్ వచ్చిందంటే <55 అనుకుంటాం. హై రిస్క్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ ఇది రీకరెన్స్ అవుతుందంటే <40 అని టార్గెట్ పెట్టుకుంటాం. సో ఈ కొలెస్ట్రాల్కి ఇచ్చిన టాబ్లెట్స్ కంటిన్యూస్ వాడాలి. కొందరు ఏంటంటారు సార్ డోసేజ్ ఎక్కువ ఉంది, నాకు 40 mg ఇచ్చారు, నాకు 80 mg ఇచ్చారు, అంత అవసరమా, నా LDL కొలెస్ట్రాల్ బాగానే ఉంది కదా అని. కాదు, యూ హ్యావ్ టు, ఇఫ్ మనం వాళ్ళనే 1 year వరకు ట్రాక్ చేస్తే ఇప్పుడు LDL కొలెస్ట్రాల్ మేబీ ఇప్పుడు అక్యూట్ ఈవెంట్ అయింది, వాళ్ళు వాడారు 30-40 మెయింటైన్ చేశారు. సార్ అంత అవసరమా, తగ్గిద్దాం ఇది అది లూజ్ చేస్తే అదే LDL కొలెస్ట్రాల్ మేబీ 40 నుంచి 80కి వెళ్తుంది. నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ 90కి వెళ్ళచ్చు. సో ఇఫ్ యూ సీ హయ్యర్ కొలెస్ట్రాల్కి మళ్ళీ ఎక్స్పోజ్ అవుతుంది బాడీ. సో ఈ ఆన్గోయింగ్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొత్త బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి, లేదంటే వేసిన స్టెంట్ మధ్యలో మళ్ళీ కొత్త బ్లాకేజ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ 3 మస్ట్, 2 blood thinners, యువర్ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్గా కొలెస్ట్రాల్ చెకప్ చేస్తే మనకు ఈ ట్రెండ్ అనేది ఎట్లా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఒక టాబ్లెట్తో మొదలు పెడతాం, అవుతలేదంటే ఇంకొక టాబ్లెట్ యాడ్ చేస్తాం, అవుతలేదంటే ఇంకొక టాబ్లెట్ యాడ్ చేస్తాం. సో 3 కాంబినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఇంజెక్టబుల్స్కి వెళ్తాం. సో దీస్ ఆర్ ది స్పెక్ట్రమ్ వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్. సో దీనికైనా ఇంపార్టెంట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో దే హ్యావ్ టు బి మోర్ యాక్టివ్. సో కొందరికి ఏంటంటే దే హ్యావ్ ఫియర్, నాకు స్టెంట్ పడింది ఇది చేయకూడదు, ఫ్యామిలీ రెస్ట్, నో యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, మీరు ఇంట్లోనే ఉండాలి, ఇది చేయకూడదు, అట్లా కాదు. ఇనిషియల్ 1 week 10 days ఆఫ్ రెస్ట్ ఫేర్ ఇనఫ్, బట్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ. అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ, హౌ మచ్ వాళ్ళు కేపబిలిటీ ఉంది అంత చేయాలి, స్లోలీ పెరుగుతూ ఉంటుంది. సో మోర్ ఫిజికలీ యాక్టివ్ ఉంటే హార్ట్ విల్ బి మోర్ స్ట్రాంగర్. సో ఈ బ్లాకేజ్ ప్రాసెస్ అనేది మనం తగ్గగలుగుతాం. సెకండ్ ఏంటంటే డయటరీ ప్యాటర్న్. సో డయట్ సింపుల్ డయట్ పెట్టుకోవాలి. సో ఆయిల్ కంటెంట్స్ తగ్గించుకుంటా, ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని కట్ డౌన్ చేసి. సో మనం పీపుల్ సే దట్ నో నేను 2 చపాతీలే తింటా, బట్ 2 చపాతీలు తిన్నా కొంచెం అన్నం తిన్నా మీరు వెయిట్ లాస్ అవుతలేరు అంటే దట్ డయట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ యూ. సో మనం డయట్లో కొంచెం సాలడ్స్ ఇంక్లూడ్ చేయాలి, డైలీ ఒక ఫ్రూట్ యాడ్ చేయాలి. ఓకే, టైం దొరికితే అప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం, ఇవన్నీ యాడ్ ఆన్ చేస్తే ఒక మిక్స్డ్ హెల్తీ డయట్గా ప్రిపేర్ అవుతుంది. ప్లస్ క్యాలరీ కంటెంట్ పైన కొంచెం ఫోకస్ పెట్టుకోవాలి. ఇఫ్ యూ రెడ్యూస్ క్యాలరీ కంటెంట్ కార్బ్స్ తగ్గుతాయి, ఇట్ ఇన్ అ వే హెల్ప్స్ రిడక్షన్ ఇన్ అదర్ థింగ్. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది, బాడీస్ అప్టేక్ ఆఫ్ మనం తీసుకున్న ఫుడ్కి ఇంకా బెటర్గా ఉంటుంది. సో స్టోరేజ్ ఈజ్ నాట్ ఇన్ టు ఫ్యాట్, సో ఇట్ యూజెస్ దట్ థింగ్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. ప్లస్ మన ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నిటిని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకుంటే వేసిన స్టెంట్ ఇట్ రిమైన్స్ ఫర్ లైఫ్ లాంగ్. అదర్వైజ్ ఇవన్నీ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే మళ్ళీ బ్లాకేజెస్ వస్తూనే ఉంటాయి. సో ఇది మనం బైపాస్ సర్జరీ చేసినా లేదంటే స్టెంట్ వేసుకున్నా ఈ బ్లాకేజెస్ అనేది ఇట్ కీప్స్ ఆన్ రికరింగ్. ఓకే, సో మనం టార్గెట్ చేసేది నాట్ ఓన్లీ మనం స్టెంట్ వేసుకున్నామంటే కాదు, బట్ అండర్లైన్ వాట్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, మనం దాన్ని టార్గెట్ చేయాలి. సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కి ఎంత టైం లోపల ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి సార్? చాలామందికి అవగాహన లేదు, అంటే కొంతమందికి హాస్పిటల్ లాంగ్ ఉండొచ్చు విలేజ్ వాళ్ళకి. సో హార్ట్ అటాక్ వచ్చి లేదు హాస్పిటల్కి రీచ్ అయ్యి ఈ గ్యాప్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్? సో చాలామంది చెప్తారు ఈ మందులు తీసుకోవాలా, ఈ బ్లడ్ థిన్నర్స్ వాడితే ఇది అవుతుంది అంటే ఇట్స్ అ టెంపరీ థింగ్. సో సపోజ్ ఎనీ పేషెంట్ తనకు చెస్ట్ పెయిన్ అవుతుంది, స్వెట్టింగ్ స్టార్ట్ అయింది, చాలా హెవీనెస్ ఉంది, ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినాయంటే ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ గో టు హాస్పిటల్, గెట్ అన్ ఈసీజీ, గెట్ డయాగ్నోస్. సో డయాగ్నోసిస్ అయిన వెంటలోనే ఇన్ కేస్ మనకు స్టెంటింగ్ వేసిన ఫెసిలిటీ ఉందంటే 90 minutes లోపల స్టాండర్డ్గా ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోవాలి. 60 minutes అంటారు, బట్ విల్ కన్సిడర్ ఇట్ as 90 minutes. ఇన్ కేస్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక దగ్గర వేర్ క్యాథ్లాబ్ ఫెసిలిటీస్ అవైలబుల్, అంటే స్టెంట్ వేసుకునే ఫెసిలిటీ ఉందంటే మాక్సిమం 2 hours లోపల అంతా ట్రీట్మెంట్ జరిగిపోవాలి ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్ నుంచి. ఓకే,
ఆర్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి. సో టైమ్ ఈజ్ మసల్. మనం ఎంత టైం డిలే చేసాము, ఎంత సేపటి కోసం ఎక్కువ సేపటి కోసం ఆ బ్లడ్ ఫ్లో అనేది ఆ కండరంకి లేదు, అంతే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో బెస్ట్ రిజల్ట్స్ ఆర్ ఇనిషియల్ 6 hours ఆఫ్ సిమ్టమ్స్. ద టైమ్ మోర్ వి డిలే వి లూజ్ ద మసల్. అంటే మసల్ ఒకసారి డ్యామేజ్ అయిపోయిందంటే అది పోయినట్టు, మళ్ళీ రాదు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు పేషెంట్ అన్ని నుంచి బయటకు వచ్చిన పంపింగ్ ఫంక్షన్ డిఫెక్ట్తోని ఉండిపోతారు. సో హార్ట్ ఫెయిలియర్కి ఫ్యూచర్స్ ఈజ్ దే హ్యావ్ టు లివ్ విత్ లో పంపింగ్ కెపాసిటీ. సో అదే అవాయిడ్ చేయడానికి ఇనిషియల్ సిమ్టమ్ మొదలైందంటే 6 hours లోపల ట్రీట్మెంట్ చేసుకుంటే బెస్ట్. కొందరికి ఈ ఫెసిలిటీస్ ఉండవు, అంటే క్యాత్ ల్యాబ్ అనేది స్టెంట్ వేసుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఆర్ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దాంట్లో కొన్ని హాస్పిటల్స్లో మనం రక్త పలసపడే ఇంజెక్షన్స్ ఇస్తాం థ్రాంబోలైజ్ చేయడం. సో దట్ ఈస్ ఆల్సో ఫేర్ ఇనఫ్ ఆప్షన్. సో ఇది లేదు అంటే అది చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత వన్స్ పేషెంట్ ఈ స్టేబుల్, దాని తర్వాత యాంజియో చేసి బ్లాకేజెస్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం ఏంటి అని మనం చేసుకోవచ్చు. బికాస్ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈస్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్. సో దాన్నే మనం ట్యాకిల్ చేయడం. సో తీసుకున్న సార్బిట్రేట్ కానీ బ్లడ్ యాంటీప్లేట్లెట్ టాబ్లెట్స్ కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రివెంట్ ఎనీథింగ్. బట్ ఇది ఇవన్నీ ఇచ్చేది ఎందుకంటే మళ్ళీ ఇంకా బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వకుండా ఉండాలని. సో హోమ్ రెమెడీస్ ఏమైనా చేసినా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ద బెస్ట్ థింగ్, ఏదైనా పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సిమ్టమ్స్ లైక్ హార్ట్ అటాక్ ఈస్ గో టు ద హాస్పిటల్, లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్. సార్ చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా చెస్ట్ పెయిన్ అనిపిస్తుంది, హెవీ అనిపిస్తుంది. సో చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ అటాక్ పెయిన్కిను మన గ్యాస్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి సార్? సో సో వెరీ కన్ఫ్యూజింగ్ ఫర్ చాలా జనాలు. ఏంటంటే ఫస్ట్ ఈజ్ మన మైండ్ సెట్ చేంజ్ చేయాలి. సో ఏదైనా చెస్ట్ పెయిన్ అన్లెస్ అండ్ అంటిల్ ప్రూవన్ అదర్వైజ్ ఇస్ కార్డియాక్ పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో యూ డోంట్ హ్యావ్ దీనికన్నా ముందు ఎప్పుడు ఇలా రాలేదు, ఛాతీలో బరువులాగా ఉంది, ఈ చేయి లాగుతుంది, చెమటలు వస్తున్నాయి, ఎగ్జర్షన్స్లో పెరుగుతుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది అంటే దట్ ఈస్ కార్డియాక్ పెయిన్. సో కార్డియాక్ పెయిన్ అనేది అంబిలికస్ కైనా కింద పోదు, జాక్ అయినా పైకి రేడియేట్ అవ్వదు. సో దిస్ ఈస్ ది రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఓకే, ఇట్స్ అ వెరీ క్లాసికల్ పెయిన్. వెరీ హెవీనెస్, స్క్వీజింగ్ టైప్, ఏదో బరువు పెట్టినట్టు పెయిన్ ఉంటుంది. వెరాస్ గ్యాస్ట్రైటిస్ పెయిన్ ఈజ్ ఎపిగాస్ట్రిక్ పెయిన్ టు బిగిన్ విత్. అదే పెయిన్ ఇక్కడ వరకు లాగేటట్టు ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నెవర్ హెవీనెస్. బరువు పెట్టినట్టు ఎప్పుడు ఉండదు, లాగినట్టు ఉండొచ్చు. ప్లస్ బర్పింగ్ ఉంటుంది, ఫుడ్ రీగర్జిటేషన్ అవ్వడం ఉండొచ్చు. సో కొన్ని నార్మల్ యాంటాసిడ్స్ ఇవన్నీ తీసుకుంటారు, దాంతో రిలీవ్ అయిపోతుంది. కానీ యాంటాసిడ్ తీసుకున్న తర్వాత కూడా రిలీవ్ అవుతలేదంటే నెవర్ నెగ్లెక్ట్, ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ కార్డియాక్ పెయిన్. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైనా ఛాతీలో బరువులాగా అనిపించింది అంటే గెట్ వన్ ఈసీజీ, ఇట్ క్లియర్స్ మేజర్ ఆఫ్ థింగ్స్. ఏమైనా సిమ్టమ్స్ పెరుగుతున్నాయంటే వీ కెన్ ఆల్వేస్ చెక్ విత్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, 2D ఎక్కువ అండ్ ఆల్ దీస్ థింగ్స్. డయాగ్నోసిస్ అర్లీగా అవుతుంది. కొందరు ఏంటంటే నాకు హార్ట్ స్ట్రోక్ రాదు, నాకు ఎందుకు వస్తుంది, నేను యంగ్ ఉన్నా బాగున్నా, ఇది గ్యాస్ పెయిన్ అని టాబ్లెట్స్ వేసుకుని చేస్తే డిలే. దట్ ఈస్ వేర్ ద మిస్టేక్ హ్యాపన్స్. సో అప్పుడు ఒక నార్మల్ మనం ముందే ఒక ఈసీజీ చేస్తే పికప్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే అదే 6 hours తర్వాత ఈసీజీ చేసామంటే వీ హవ్ లాస్ట్ 6 hours, మసల్ స్టార్ట్స్ గెటింగ్ డ్యామేజ్డ్. మనం స్టెంట్ వేసి ఏదైనా ట్రీట్మెంట్ చేసి అది ఓపెన్ చేసినా ఆ డ్యామేజ్ అయిన మసల్కి మనం తీసుకురాలి. ఆర్ ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ మొదలవుతాయి, అంటే హార్ట్ ఫెయిలియర్లో వెళ్తారు, అరిథ్మియాస్ వస్తాయి, అండ్ దెన్ ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. సో మోర్ ఆర్ లెస్ దిస్ ఈస్ ది స్పెక్ట్రమ్. సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అ డిక్టమ్, ఎనీ చెస్ట్ పెయిన్ విచ్ ఈస్ హెవీనెస్, స్క్వీజింగ్ లాగా ఉంది, లాగడం ఉంది, చెమటలు వస్తున్నాయంటే గో టు ద హాస్పిటల్, గెట్ అన్ ఈసీజీ. సార్ చాలా మందికి అన్నం తింటున్నప్పుడు స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో రీసెంట్గా నేను ఒక వీడియోలో చూసాను సార్ అది. సో అలా స్వెట్టింగ్ వస్తే కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. అలా అంటే మనం కారం తినేటప్పుడు చెమటలు వస్తాయి, బికాస్ ఇట్ ఈస్ కాజింగ్ బాడీస్ మెకానిజం టు యాక్టివేట్. సో సింపథెటిక్ డ్రైవ్ పెరగడం ఆర్ బాడీస్ నర్వస్ సిస్టమ్ ట్రిగర్ అవ్వడం. సో దిస్ ఈస్ బేసికలీ టాక్టైల్ ఫీడ్బ్యాక్ విచ్ ఇస్ బాడీ ఈజ్ రెస్పాండింగ్. సో దాని వల్ల హార్ట్కి ప్రమాదం అవుతుందంటే కాదు. బట్ పోస్ట్ ప్రాండియల్ అంటే మనం తిన్న తర్వాత వాక్ చేస్తున్నాం అప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది, బరువు లాగా ఉంది అంటే వెరీ క్లాసికల్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లం. సో అప్పుడు మనం అది జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే, సో దట్ అది మనం ఫోకస్ చేయాలి. కానీ తినేటప్పుడు చెమటలు వస్తున్నాయి, దట్ ఈస్ నాట్, దానివల్ల హార్ట్కి ఏం ప్రమాదంగా ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు పర్టికులర్
ఫుడ్ వాట్ యు ఆర్ హ్యావింగ్. సార్ చాలా మందికి హార్ట్లో పిన్తో గుచ్చినట్టు అంటే లైట్ పెయిన్ రావడం, మళ్ళీ కొంచెం సేపు తర్వాత అదేం ఉండదు, నడుస్తున్నప్పుడు కానీ జస్ట్ పిన్ చేసినట్టు ఒక చిన్న పెయిన్ వస్తూ ఉంటుంది, అది ఎందుకు వస్తూ ఉంటుంది సార్? సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్ పెయిన్ వస్తుందంటే నాట్ ఓన్లీ హార్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ బట్ మసల్, బోన్, టిష్యూస్ ఆర్ స్కిన్, నర్వ్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో పిన్ ప్రికింగ్ పెయిన్ ఇవన్నీ చిన్న చిన్న మస్క్యులోస్కెలెటల్ పెయిన్ ఉండొచ్చు. సో నీ నాట్ బాదర్ అబౌట్ దట్. మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జాషన్లో పెయిన్ వస్తుంది, ఇట్ ఈస్ హెవీనెస్, చెమటలతో ఉంది అంటే అప్పుడు దట్ ఈస్ అ ప్రాబ్లమ్ థింగ్. అదర్వైజ్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ నాట్ హార్మ్ఫుల్ టు అస్. ఓకే. సో యంగర్ పాపులేషన్స్ కొంచెం యాంగ్షియస్ ఉంటారు. సో దే ఇక్కడ సార్ కూర్చున్నట్టు ఉంది, అప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇట్స్ నాన్ స్పెసిఫిక్ మస్క్యులోస్కెలెటల్ పెయిన్. సో need not worry about that. Okay. You are more worried అంటే మనం జస్ట్ ఒక ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. See a cardiologist near you, get yourself evaluated. తను చెప్పిన తర్వాత సార్ ఏమీ లేదు, ప్రాబ్లమ్స్, యువర్ హార్ట్ లుక్స్ ఫైన్ అంటే యూ షుడ్ యాక్సెప్ట్ దాట్. బట్ అది యాక్సెప్టెన్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ పర్సన్, అది ఉండదు. సో దే జస్ట్ కీప్ ఆన్ రోమింగ్ అండ్ దెన్ దాంతోనే పెట్టుకొని ఉంటారు. బట్ యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇది మనకు ఒక డాక్టర్ చెప్పిన తర్వాత వీ షుడ్ యాక్సెప్ట్ దట్ అండ్ దెన్ మాడిఫై అకార్డింగ్లీ. సో లైఫ్ స్టైల్ మాడిఫై చేశారంటే దట్ దానికైనా మంచి ఏ మెడిసిన్ లేదు. అవును. సార్ స్టంట్ వేసిన తర్వాత కానీ లేకపోతే హార్ట్ ఓపెన్ సర్జరీస్ చేసిన తర్వాత కానీ చాలామంది గ్యాస్ ఫీల్ అవుతూ ఉంటారు సార్, ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఆ గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి డైట్ కానీ లేకపోతే మెడికేషన్ ఎలా తీసుకోవాలి సార్? సో ఇనిషియల్ బిగినింగ్ టైంలో స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రైటిస్ రావడం క్యాన్ బీ కామన్. ఆర్ మనం తీసుకున్న బ్లడ్ థిన్నర్స్లో దట్ కాజెస్ ఇరిటేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ అక్యూట్ ఫేజ్లో కొంచెం యాంటాసిడ్స్ తీసుకుంటే అది సెటిల్ అయిపోతుంది. డయట్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ చేయాలి. సో డైరీ ప్రోడక్ట్స్, సో హై ఫ్యాట్ ప్రోడక్ట్స్ యూట్యూబ్ కొంచెం కట్ డౌన్ చేసి, ఫ్రైడ్ ఐటమ్స్ కట్ డౌన్ చేసి, స్పైసీ ఫుడ్ ఇవన్నీ తగ్గించేసి, పులుపు కొంచెం తినడం మానేసి, డయట్ తీసుకున్న తర్వాత లంచ్ ఆర్ డిన్నర్ తీసుకున్న తర్వాత వెంటనే వాటర్ తాగకుండా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దాన్ యూ టేక్ సమ్ వాటర్. ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే పడుకోకూడదు. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేస్తే ఇవన్నీ రీగజిటేషన్, గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు అక్యూట్ ఈవెంట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది అంటే దే డెవలప్ కాన్స్టిపేషన్, ఆల్ దిస్ బౌల్ మూమెంట్స్ ఫ్రీ ఉండవు. సో అప్పుడు ఫైబర్ కొంచెం డయట్లో పెంచాలి. సో ఫైబర్ కంటెంట్స్ ఇఫ్ ఇంక్రీస్ అయిందంటే ఈ బౌల్ మూమెంట్స్ అనేది ఫ్రీ అవుతుంది, ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కూడా తగ్గుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే. సో యూ గెట్ బ్యాక్ టు నార్మల్సీ, బౌల్ మోషన్స్ స్టార్ట్ దిస్ థింగ్. ఇనిషియల్ డయట్లో ఫైబర్ కంటెంట్స్ ఇండియన్స్ సరిగ్గా తీసుకోవట్లేరంటే కాన్స్టిపేషన్ మొదలవుతుంది. సో వన్ ఆన్ ది అదర్ కీప్స్ ఆన్ రొటేటింగ్. సో ఇవన్నీ చిన్న చిన్న మన డయట్ ప్యాటర్న్స్లోనే మనం మోడిఫికేషన్స్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. యా సార్, అంటే రేర్ కేసెస్ ఇది. నార్మల్గా చిన్నపిల్లల్లో హార్ట్లో హోల్ ఉండి పుట్టుతున్నారు అని చెప్పేసి చెప్తారు. సో అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తెలీదా సార్, అంటే బేబీని ఎగ్జామిన్ చేసినప్పుడు? సో ఇప్పుడు మొడాలిటీస్ హ్యావ్ చేంజ్డ్. సో మనం అనామలీ స్కాన్ ఆర్ దే లుక్ ఫర్ కంజెనిటల్ అనామలీస్, అప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో ఫీటల్ ఎకో అనేది ఒక స్కాన్ ఉంటుంది, దానిలో మనం బేబీది హార్ట్ ఎలా ఉందో తెలుసుకుంటాం. సో యూజువల్లీ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో ఇవన్నీ స్కాన్స్ అవుతూనే ఉంటాయి. సో అనామలీ స్కాన్ చేసేటప్పుడు డ్యూరింగ్ స్కాన్ అప్పుడు తెలుస్తుంది ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉందని. అప్పుడు దే విల్ అడ్వైజ్ దెమ్ టు అండర్గో ఫీటల్ ఎకో. సో కొన్ని అనామలీస్ ఎలా ఉంటాయంటే పుట్టిన తర్వాత దే నాట్ వయబుల్, సో దే విల్ బిఫోర్ ఓన్లీ కౌన్సిల్ దెమ్. కొన్ని అనామలీస్ ఉంటాయి, దే క్యాన్ బి కరెక్టబుల్ సింపుల్ అంటే ఏఎస్డి, విఎస్డి, పీడిఏ. చిన్నగా ఉన్నప్పుడు వి ఫాలో దెమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అదే మూసుకుపోతాయి. అంటే కొందరు ఏంటంటే ప్రీమచ్యూర్గా బర్త్ అయితే అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న హోల్స్ అట్ బర్త్ ఉంటాయి, బట్ అదే మనం 2 months 3 months తర్వాత స్కాన్ చేస్తే దే హీల్, బికాస్ ప్రీమచ్యూర్ బార్న్ అయినరు కాబట్టి ఓవర్ యాజ్ ద బేబీ గ్రోస్ అవి మూసుకుపోతాయి. సో ద బేబీ రిమైన్స్ నార్మల్. కొన్ని హోల్స్ ఉంటాయంటే సింపుల్ అనామలీస్ ఉంటాయి, దట్ క్యాన్ బి కరెక్టెడ్. కొందరికి సర్జరీస్ అవసరం పడతాయి. బట్ సమ్ కాంప్లెక్స్ అనామలీస్ విచ్ క్యాన్ బి డిటెక్టెడ్ ఎర్లీ, వీ క్యాన్ డిటెక్ట్ దట్. సో అప్పుడు దెన్ ద డిసిషన్ రిమైన్స్ ఆన్ ది పేరెంట్స్ దట్ వెదర్ దే కంటిన్యూ ఆర్ దే డూ అట్ అడిక్వేట్ ఏజ్. సో బిఫోర్ 20 weeks మనం డయాగ్నోస్ చేసామంటే దెన్ ద డిసిషన్ రిమైన్స్. సో ఈ అనామలీస్ అనేది మనం ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఓన్లీ విత్ దే ఆర్ డిటర్మిన్డ్. ఓకే.
సార్ చాలా మందికి అంటే జస్ట్ ఒక బైక్ మీద వెళ్తూ సడన్గా కింద పడిపోగానే వాళ్ళకి హార్ట్ ఆగిపోతుంది. వెంటనే సిపిఆర్ ఇవ్వడం చేస్తారు, మళ్ళీ హార్ట్ అగైన్ పంప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే బ్లడ్ ఫ్లో ఆగిపోవడం వల్ల హార్ట్ ఆగిపోతుందా సార్ వాళ్ళకి? సో ఇప్పుడు అదే మనం తెలుసుకోవడానికి, సో కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటి అంటే హార్ట్ స్టాప్స్ బీటింగ్. సో దట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. సో మీ చెప్పిన సిచ్యువేషన్ ఈజ్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. సో హార్ట్ పంప్ చేస్తే లేదంటే బ్లడ్ ఫ్లో ముందుకు పోదు, బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్స్. సో మనం మాట్లాడేది ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. సో ఈ కార్డియాక్ అరెస్ట్ దేనివల్ల వచ్చింది, అదే మెయిన్ కారణం. ఐదర్ హార్ట్ స్ట్రోక్ ఆర్ డైసెక్షన్ ఆర్ పల్మనరీ ఎంబాలిజం ఆర్ సంథింగ్ ఎల్స్ విచ్ విటీవీఎఫ్ కానీ దానివల్ల ఈ స్ట్రోక్ వచ్చిందా ఇది అని. కొందరు జస్ట్ చక్కర వచ్చి పడిపోతారు, సింకోప్ ఉంటుంది, సో దే వేకప్ ఇమీడియట్లీ పడిపోయినా. కొందరికి గుండె కార్డియాక్ అరెస్ట్ అయిందంటే సిపిఆర్ ఇస్ ది ఓన్లీ దిస్ థింగ్ విచ్ క్యాన్ మెయింటైన్ ద సర్క్యులేషన్. బట్ దానివల్ల అది వాళ్ళు రివైవ్ అవుతున్నారంటే మనం దట్ వీ నీడ్ టు సీ ది ప్రైమరీ కాజ్ ఏంటి అని. ఓకే, సిపిఆర్ ఇస్తే మనం కంప్రెషన్ ఇస్తున్నాం టు మెయింటైన్ సర్క్యులేషన్. మీన్ వైల్ మనకు కార్డియాక్ అరెస్ట్ దేని గురించి అయింది అది చూసుకోవాలి. సో మోస్ట్ కామన్ కాజ్ ఇస్ విటీ ఆర్ విఎఫ్ అంటే వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, వేర్ హార్ట్ ఈస్ నాట్ పంపింగ్, హార్ట్ ఈస్ ఫిబ్రిలేటింగ్. హార్ట్ రేట్ అనేది 200, 250, 300 వరకు వెళ్ళిపోతుంది. సో ఈ సిచ్యువేషన్లో షాక్ ఇచ్చి దాన్ని గుండెని ఆపడం, అదే దట్ ఈస్ ది ఓన్లీ లైఫ్ సేవింగ్ థింగ్. సో మనం సినిమాస్లో చాలా చూసుంటాం అది దే షాక్, బట్ అప్పుడు మనకు ఫ్లాట్ లైన్ చూపిస్తారు, దే కీప్ ఆన్ షాకింగ్ అండ్ దెన్ సడన్లీ రిథమ్ ఆపేస్తారు. బట్ దట్స్ నాట్ ది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. మనం షాక్ ఇచ్చి గుండెని ఆపుతున్నాం ఇక్కడ. సో ఇట్ ఈస్ బేసికలీ వెంట్రికులర్ టాకికార్డియా ఆర్ ఫిబ్రిలేషన్ విచ్ వీఆర్ ట్రయింగ్ టు అబార్ట్ ద ఈవెంట్. సో అప్పుడప్పుడు ఏంటంటే ఒక చిన్న స్ట్రోక్ ఇస్తే దానివల్ల కూడా అది ఒక ఎలక్ట్రికల్ ఒక ఇంపల్స్ వచ్చి దట్ క్యాన్ టర్మినేట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ థింగ్. సో సిపిఆర్ ఇచ్చేది మనం జస్ట్ ఒక సర్క్యులేషన్ మెయింటైన్ చేయడానికి, బట్ ఇట్స్ లైఫ్ సేవింగ్ థింగ్. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ కంప్రెషన్ ఇచ్చేటప్పుడు వి మైట్ అచీవ్ ద స్పాంటేనియస్ సర్క్యులేషన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ చాలా మందికి సిపిఆర్ ఏ ప్లేస్లో ఇవ్వాలో తెలియదు సార్. కొంతమంది మిడిల్లో ప్రెస్ చేస్తుంటారు, కొంతమంది కొంచెం సైడ్కి సిపిఆర్ ఇస్తూ ఉంటారు. సో ప్రాపర్ కరెక్ట్ ప్లేస్ సిపిఆర్ ఎక్కడ ఇవ్వాలి? సో ప్రాపర్ కరెక్ట్ స్పేస్ ఏంటంటే సెంటర్ ఉన్న స్టర్నమ్ బోన్. ఇప్పుడు మన నార్మల్ మనిషికి చెప్పాలంటే యూ షుడ్ డ్రా అ లైన్ ప్యారలల్ ఇన్, యూ షుడ్ కనెక్ట్ 2 dots ఆఫ్ యువర్ నిప్పుల్. సో ఆ సెంటర్ని పట్టుకొని విత్ 2 arms యూ జస్ట్ కంప్రెస్. సో కంప్రెస్ చేయడం అంటే జస్ట్ ఒత్తడం కాదు. సో మనం కంప్రెస్ చేస్తున్నామంటే వీఆర్ స్క్వీజింగ్ ద హార్ట్, అలవింగ్ కొంచెం రక్తం మనలోకి వెళ్ళి బయటికి వెళ్ళి పర్ఫ్యూషన్ అవ్వాలి. సో మనం హార్ట్ని ఫిల్ అవ్వడానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి. సో మనం సిపిఆర్ చేస్తామంటే ఒక 1 minute 100 compressions చేస్తాం. సో 30 compression ఇచ్చిన తర్వాత 2 breaths ఇస్తారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సిపిఆర్ సైకిల్. సో నార్మల్గా టు ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు అంటే వీ షుడ్ కంప్రెస్ ఇన్ దిస్ సెంటర్ బోన్, వీ షుడ్ డ్రా లైన్, 2 nipples కనెక్ట్ చేసి దానికి సెంటర్ పాయింట్ ఏమొస్తుంది అక్కడ చేసి కంప్రెషన్ ఇవ్వాలి. సో ఓవర్ ద రిబ్స్ ఇటు అటు ఇస్తే ఎఫెక్టివ్ కంప్రెషన్ ఉండదు, బట్ డ్యామేజ్ మోర్ ఉంటుంది. అంటే రిబ్స్ ఇరుగుతాయి, దే విల్ గెట్ డ్యామేజ్ ద లంగ్స్ ఆర్ హార్ట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే. సో చాలా మందికి సిపిఆర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే కాన్షియస్ లాగా రాగానే వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు సార్. సో అలా ఇవ్వచ్చా వాటర్ అనేది? సో ఒక కంప్లీట్లీ అలర్ట్ కాన్షియస్ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఈజ్ కంప్లీట్లీ అవేక్ అంటే వీ క్యాన్. బట్ కాన్షియస్నెస్ లేరు అంటే అప్పుడు ఇవ్వకూడదు. ఓకే, స్టిల్ ఆల్టర్డ్ ఉన్నారు, ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అంటే ఇవ్వకూడదు. ఎందుకంటే ఇస్తే అది స్వాలో చేస్తుందా లేదంటే ఎయిర్వేలో పోతుందా మనకు తెలియదు. సో మోస్ట్ కామన్లీ ఇట్ గోస్ టు ఎయిర్వే. సో అప్పుడు లంగ్స్లో వాటర్ ఫిల్ అయితే దట్ కాజెస్ మోర్ ప్రాబ్లమ్. సో ఇట్ ఈస్ బెటర్, అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు కాజ్ ఎనీ బెనిఫిట్ టు హిమ్, మోర్ లాస్. సో వీ క్యాన్ మనం వెయిట్ చేయొచ్చు, లెట్ మెడిక్స్ అరైవ్, లెట్ హిమ్ బీ ఇన్ ద హాస్పిటల్ వెళ్ళి ఎందుకైంది, సింకోప్ ఉండేనా, కార్డియాక్ అరెస్ట్ ఉండేనా ఏంటి అని తెలుసుకుంటే దాన్ని మనం దాని ప్రకారంగా ముందుకు తీసుకొని వెళ్ళచ్చు. ఓకే సార్, చాలా రేర్ ప్లేసెస్లో హార్ట్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు కదా సార్. సో అంటే ఒక హార్ట్ వేరే హ్యూమన్ బాడీ నుంచి తీసుకొచ్చి రీప్లేస్ చేస్తున్నప్పుడు మన బాడీ యాక్సెప్ట్ చేయాలంటే అంటే మీరు అంటే ముందుగా ఏమైనా టెస్టులు చేయడం కానీ ఏమైనా చేస్తారా సార్? సో ఇట్స్ బేసికలీ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు, ఇది కూడా అలానే చేస్తారు. సో డోనర్ ఒకటి మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అయిన తర్వాత దెర్ ఆర్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, అది ఇచ్చిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ఫాలో అవ్వాలి. బాడీ హ్యాస్ టు యాక్సెప్ట్ దాట్. అండ్ దెన్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ఇనిషియలీ డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు కొంచెం మొడాలిటీస్ చేంజ్ అయినాయి, అవుట్కమ్స్ ఆర్ బెటర్. సో గెటింగ్ డోనర్ అనేది ఫస్ట్ ముఖ్యంగా, వచ్చిన తర్వాత దే డూ వెల్. ఇంకొకటి ఏంటంటే కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్కి ఇంకొక కొత్త మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఎల్వాడ్, అంటే లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్.
ఇప్పుడు హార్ట్ దొరుకుతలేదు, ఏం ఆప్షన్ లేదు, పేషెంట్ ఈస్ సఫరింగ్ అంటే ఒక పంప్ లాగా మోటార్ పంప్ లెఫ్ట్ సైడ్ చేంబర్లో దే ఇన్సర్ట్ పర్క్యూటేనియస్లీ, అది బ్లడ్ సక్ చేసి సర్క్యులేషన్కి ఇస్తుంది. సో దే హ్యావ్ అ వేరబుల్ డివైస్, పంప్ ఈజ్ ఇన్, సో లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్, బట్ కాస్ట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ వాట్ ఈస్ ది ఇష్యూ. సో ఇవనేది న్యూవర్ మొడాలిటీ. సో కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ నోన్ ట్రీట్మెంట్. ఏ పేషెంట్స్లో చేస్తారంటే సివియర్లీ పంపింగ్ ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉంది, రికరెంట్ హార్ట్ ఫెయిలియర్స్, మనం ఇచ్చిన ఆప్టిమల్ మెడికల్ థెరపీకి రెస్పాండ్ అవుతలేరు, రికరెంట్ హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్నాయంటే ఆ పేషెంట్స్లో ఇవి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సో హెల్దీ హార్ట్ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? సో వెరీ సింపుల్, వెరీ ఈజీ ఈజ్ హ్యావ్ అన్ యాక్టివ్ లైఫ్, డైలీ ఎక్సర్సైజ్ 45 minutes. నార్మల్ వాకింగ్ సరిపోదు, బ్రిస్క్ వాక్ చేయాలి, జిమ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏ మొడాలిటీ యూ షుడ్ 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. డయట్, యువర్ డయట్ ప్యాటర్న్ హ్యాస్ టు చేంజ్, సో మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లెగ్యూమ్స్, లీన్ ప్రోటీన్, ఫిష్, అవాయిడ్ రెడ్ మీట్, మటన్ అనేది మనం తగ్గించాలి, ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని కట్ డౌన్ చేయాలి. ఆయిల్స్ మన వీ హ్యావ్ టు సెలెక్ట్ అవర్ ఆయిల్స్ వెరీ వైజ్లీ. సో రిఫైన్డ్ ఆయిల్స్ తీసేసి ఈ గనుగ నూనె, కొంచెం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఇంక్లూడ్ చేయాలి, గ్రౌండ్ నట్ ఆర్ సెసమే ఆర్ మస్టర్డ్, సో మోర్ హెల్దీ. డైలీ 1 fruit అండ్ సాలడ్స్, అ బౌల్ ఆఫ్ సాలడ్. దీనివల్ల ఏంటంటే యువర్ ఫుడ్ పోర్షన్స్ కమ్స్ డౌన్, క్యాలరీస్ గో డౌన్. Hypertension, diabetes, a strict control, adequate sleep, daily 7 to 8 hours of sleep is must, and regular health checkup, annually once చేసుకోవడం every time advisable. More than 30 years ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే ఖచ్చితంగా చేయాలి, లేదంటే 40 years ప్లస్ వితౌట్ ఎనీ హిస్టరీ మనం యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. లీస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన ప్రొటెక్షన్ ఆల్వేస్ పెట్టుకోవాలంటే ఒక ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. సో ఇండియాలో ఏంటంటే మన ఇన్సూరెన్స్ లేకుండా ఒక కార్ షోరూమ్ నుంచి బయటికి రాదు, బట్ హియర్ బేబీస్ ఆర్ బార్న్, వీ గ్రో అప్, మనం 30 years 40 years అవుతాం, బట్ వీ డోంట్ హ్యావ్ అన్ హెల్త్ ఇన్సూరెన్స్. సో అది మనం ఖచ్చితంగా ఒక గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ అ బ్యాక్ కవర్ మనం ఎప్పుడైనా పెట్టుకోవాలి, బికాస్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. Okay, so this is what is all about heart health. Yeah. So last and final doubt, నార్మల్గా స్మోక్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి, కొంతమంది నాన్ స్మోకర్స్ ఉంటారు, బట్ స్మోక్ చేసే స్మోక్ని పీలుస్తూ ఉంటారు, సో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే yes, so passive smoking is also ఒక రిస్క్ ఫ్యాక్టర్, బికాస్ ఆ స్మోక్ అనేది మనం రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయితే దట్ కాజెస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్, దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. సో వీ షుడ్ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ స్మోక్ చేసిన వాళ్ళకి వీ షుడ్ మోటివేట్ దెమ్, యూ షుడ్ క్విట్ స్మోకింగ్ అనేది, బికాస్ క్విట్టింగ్ స్మోకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ స్మోకింగ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ స్మోక్, మేజర్ ప్రాబ్లమ్స్ దానివల్లనే ఉంటుంది, బట్ యూ స్టార్ట్ క్విట్టింగ్ యువర్ స్మోకింగ్, effects దానివల్ల అయ్యే బ్యాడ్ ఎఫెక్ట్స్ గో ఆఫ్ ఈజీలీ, అండ్ 2 to 3 years you should be normal, like a normal person. Yeah, thank you so much. Yeah, thank you.